దేశవ్యాప్తంగా రవాణా శాఖ అసైన్ పోర్టల్ సారథి సేవల్లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల్లో సారథి పోర్టల్ పనిచేయటం లేదు. ఇక లెర్నింగ్ లైసెన్స్ల కోసం ఆర్టీఏ ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీఏ సేవలను పునరుద్ధరించడానికి ఐటీ ఆఫీసర్లు పనిచేస్తున్నారని తెలిపారు ఉన్నతాధికారులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారథి పోర్టల్లో రాష్ట్రం భాగస్వామి అయింది. అయితే బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు సారథి పోర్టల్ పనిచేయలేదు. టెక్నికల్ సమస్యలను క్లియర్ చేయడంతో సారథి సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరుసటి రోజు సారథి పోర్టల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీఏ ఆఫీసుల్లో వందలాది మంది జనం వేచి చూశారు. అయితే దేశవ్యాప్తంగా రవాణా శాఖ ప్రధాన పోర్టల్ సారథిలో సాంకేతిక సమస్యలతో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్. 1500 అప్లికెంట్స్ ఉంటారు డైలీ. లైసెన్స్లు చేంజ్ ఆఫ్ అడ్రస్ కానీ, రెన్యువల్స్ కానీ, ఫ్రెష్ లెర్నింగ్ లైసెన్స్లు కానీ, ఇవన్నీ కూడా వెబ్సైట్స్ హ్యాకింగ్. అంతకుముందు లెర్నింగ్ లైసెన్స్ ఈ టెస్ట్ మాడ్యూల్ ఉంది కదా, అది బయటికి హ్యాక్ చేశారని, దాంతో ప్రతి 2-3 క్వశ్చన్స్కి ఒక క్యాప్చా పెట్టడం జరిగింది సెక్యూరిటీ వాళ్ళు, ఎన్ఐసి వాళ్ళు. సో దాంతో కొంచెం ఇవన్నీ కూడా హ్యాక్ కాకుండా, డేటా లీక్ కాకుండా చేయడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ సంబంధమే ఈ సర్వర్స్ ఇష్యూ. ఎందుకంటే కంట్రీ వైడ్ కాబట్టి అథెంటికేషన్ కానీ, తర్వాత ఇవన్నీ ఆధార్ బేస్డ్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలు కొంచెం డెఫినెట్గా ఇబ్బంది గురవుతున్నారు. ఇది డెఫినెట్గా రెక్టిఫై చేస్తారు తొందరగా. సాంకేతిక సమస్యలతో ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఢిల్లీలోనే సారథి పోర్టల్లో టెక్నికల్ ఇష్యూస్తో రవాణా శాఖ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు అధికారులు. ప్రజలు సమన్వయం పాటించాలని, ముందస్తు స్లాట్ బుక్ చేసుకున్న వారికి మరో రోజు కేటాయిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యలను క్లియర్ చేయడానికి కేంద్ర ఎన్ఏసీ సంస్థ కృషి చేస్తుందన్నారు ఆర్టీఏ అధికారులు. దేశం మొత్తం అంతరాయం ఏర్పడింది. సో అన్నీ రెక్టిఫై చేశారు, కానీ ఇంకా పూర్తిగా కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ రోజు 99.9% అయిపోతాయి. అదే ప్రజలకి యాక్చువల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వచ్చి వాళ్ళు వెయిట్ చేయడం, పనులు కాకపోవడం, లర్నింగ్ లైసెన్స్ స్లాట్స్ నెక్స్ట్ డేకి మూవ్ అయిపోతాయి. ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ వర్క్ అటెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్లాట్ అంటే వాళ్ళ ఫీజు కానీ అట్లాంటివన్నీ ఏమి డిస్టర్బ్ కావు. నెక్స్ట్ డే వచ్చి చేసుకోవచ్చు. ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాకింగ్ నుంచి రక్షించేందుకు సైబర్ ఎక్స్పర్ట్స్ కృషి చేస్తున్నారు. త్వరలోనే సారథి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు ఆర్టీఏ అధికారులు.